ఈ ఉదయకాలము దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే చెందునుగాక. హల్లెలూయా. నేనేమై ఉన్నానో, ఎక్కడున్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో అది కేవలము ఆయన కృపను బట్టుమట్టుకి అని గర్వంగా చెప్తున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ గ్రేస్. It's not about my performance. It's not about my achievement. It is because of His grace. Hallelujah. Hallelujah. So, ఉదయకాలము దేవుడు, God speaks, you know that? When He speaks straight. ఆయన మాట్లాడితే సూటిగా మాట్లాడే దేవుడు, డొంక తిరుగుడుగా మాట్లాడు దేవుడు. హల్లెలూయా. Is God around? Is He alive? ఆయన ఉన్నాడు అసలు? Irrespective of our emotions, irrespective of our weaknesses, He is still God. He is still God. Irrespective. Don't look to yourself. ఎవ్రీ సండే వెన్ యూ కమ్ టు చర్చ్, ఎప్పుడైతే ఆదివారం వస్తామో మనల్ని చూసుకోవడానికి కాదంట, ఆయనని చూడడానికి వస్తాం. హల్లెలూయా. ఎవ్రీ డే మనం చూడాల్సింది ఆయన్నే. ఎప్పుడైతే మనల్ని చూసుకుంటామో మునిగిపోతామంట. రోజు ఆయనని ఎప్పుడైతే చూస్తామో మన జీవితము మారిపోతుంది. ఆమేన్. మన జీవితంలో మార్పు రావాలి అంటే ఆయన వైపు చూస్తూ మన ముందున్న ఈ యొక్క పరుగు పంద్యాన్ని మనము కొనసాగించాలి. సో ఈ ఉదయకాలము నాతో దేవుడు స్పష్టంగా ఒక మాట ఇచ్చాడు. He spoke to me. I believe this is a word for the season. ఈ యొక్క కాలానికి ఈ మాట చాలా అవసరమై ఉన్నది. Because He loves you. Amen. Because He loves you, He's giving you this word. Hallelujah. Micah. Usually people don't go there and don't read, but when He speaks. Hallelujah. Micah ekkundi? Jonah tarvata. Okay, excellent. Jonah gurinchi telusu kada meeku? You know about Jonah, right? So మనం ఒకసారి జోనా గురించి చదువుకొని దెన్ విల్ గో ఇంటు మైకా. జోనా అనే ప్రవక్త దేవుడు మాట ఇచ్చిన తర్వాత నినేవాకి పొమ్మని చెప్తే తర్షీష్కు పోతాడు. ఎంత ధైర్యం ఉండాల మనిషికి, ఎంత దమ్ము ఉండాల మనిషికి. సో దేవుడు గనుక కోపిష్టి అయితే, ఉగ్రత చూపిస్తే అసలు యోనా ఉండకూడదు. లాస్ట్ టైం కూడా చెప్పా, యోనా గురించి ఒక బ్లూ ప్రింట్ దేవుడు గీశాడు. నువ్వు ఇలా చేయాలి అని చెప్పిన తర్వాత యోనా చేయకపోతే, దేవుడు కనుక అతన్ని వదిలేస్తే దేవుడు ఫెయిల్ అయినట్టే. కానీ దేవుడి కంటే గొప్పవాడు యోనా కాదు. ఎప్పుడైతే దేవుడు ఒక కార్యము ఒక వ్యక్తితో చేయాలి అనుకుంటే చేసుకొని తీరుతాడు. వేరే వ్యక్తిని వాడుకోడు. నీ పిలుపు నీదే. తప్పిపోయిన కుమారుడు ఎట్లా తిరిగి వచ్చాడో వచ్చి తీరాల్సిందే, ఆప్షను లేదు. ఇఫ్ గాడ్ హెస్ కాల్డ్ యూ టు డూ సంథింగ్, యువర్ సిచ్యువేషన్ విల్ క్రియేట్ యూ టు డూ ఇట్. ఫుల్ఫిల్ వాట్ గాడ్ హెస్ కాల్డ్ యూ ఫర్. ఆమేన్. సో మీరు అనుకోవద్దు, ఏమో దేవుడు వదిలేస్తాడేమో. ఒక కార్యము, ఒక మాట మీకు ఇచ్చుంటాడు దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితము. ఆ మాట ఆయన దగ్గరికి వృధాగా తిరిగిపోదు. ఆమేన్. చేసి తీరుకుంటాడు. అదే మొన్న ఒకసారి మాట్లాడుతూ సంసోన్ అన్నాడంట, ఈ ఒక్క అవకాశం ఇవ్వు నాకు అని. సంసోను ఒక్క అవకాశం అడిగాడు. ఆ అవకాశం కాదు, నాకు ఇప్పుడు ఈ అవకాశం ఇవ్వు అంటే ఇచ్చేసేవాడు దేవుడు. ఒకే అవకాశం అడిగాడు కాబట్టి ఒకటి ఇచ్చాడు. 100 అవకాశాలు అడిగినా ఇచ్చే దేవుడు మన దేవుడు.
తప్పు చేసినప్పటికీ, ఎందుకంటే తప్పు చేయనివాడు లేడు ఇక్కడ, వీక్నెస్ లేనివాడు లేడు. అందుకే మన బలహీనతలో ఆయన బలము గొప్పదవుతుందంట. హల్లెలూయా. మన బలహీనతలో ఏ మనిషికి బలము లేదు, మనకు బలము ఆయనే. హల్లెలూయా. ఐ వాంట్ యు టు గెట్ ఎక్సైటెడ్ దిస్ మార్నింగ్. ఎంతమంది వీక్నెస్ ఉంది ఇక్కడ? ఎవ్రీవన్ హ్యాస్ అ స్టోరీ మ్యాన్. డోంట్ యు హ్యావ్ అ స్టోరీ? ఎవ్రీవన్ హ్యాస్ అ స్టోరీ. ఇట్స్ ఒకడికి లేదు ఒకడికి ఉంది అని కాదు, ఎవ్రీవన్ హ్యాస్ అ స్టోరీ. బట్ మై గాడ్ స్టోరీ ఎక్సీడ్స్ ఎవ్రీ స్టోరీ. ఆయననే ఈరోజు ప్రీచ్ చేసే అర్హత ఏ మనిషికి లేదు, కానీ ఆయన రక్తము ఆ అర్హత ఇచ్చింది మనకి. హల్లెలూయా మ్యాన్. ఇక్కడ చూస్తే ఓకే, యోనా విల్ పుట్ ఇట్ అసైడ్. ఆయన మాటలో అంటాడు ఒక మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అందరూ అంటే అందరూ వస్తారు కదా, ఒక్క మనిషి కూడా లేదంట, ఒక్క మనిషి కూడా. సో గెట్ ఎక్సైటెడ్. గాడ్ ఈజ్ నాట్ జడ్జింగ్ యూ టుడే. ఆమేన్. సో గెట్ ఎక్సైటెడ్. ఇప్పుడు దేవుడు ఒక కార్యము చేయడానికి వచ్చాడు. దేవుడు ఆ పాపాన్ని మనుషుల మధ్యలో ఉన్న ఆ యొక్క పాపం అనే గోడను తీసివేయడానికి వచ్చాడు. హల్లెలూయా. సో అది మన క్రియల వలన కలిగినది కానే కాదు, దేవుడు ఇచ్చిన మంచితనం. ఆయన మంచితనం ఏం చేసిందంటే, ఆయనే వచ్చి ఆయనే మన కొరకు వెల చెల్లించి, ఆయనే మరణించి, ఆయనే తిరిగి లేచి, మనం ఏమి చేయకుండానే సమస్తము చేసింది ఆయనే. సో మనం చూడాల్సింది ఈరోజు ఆయన శిలువ యాగంలో ఉన్న గొప్ప బలము. ఆ శిలువ యాగం తప్ప మనిషికి వేరే మార్గము లేదు. ఆ మార్గము, ఆ రక్షణ దేవుడిచ్చిన వరం మనిషికి, ప్రతి మనిషికి. ఎప్పుడైతే దాని యందు విశ్వసిస్తావో నువ్వు ఉచితముగా, అంటే ఆయన ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతావు. దేవుడు వచ్చి నా కోసం నువ్వేం చేసావని అడిగాడు, నా మాట నమ్మావా అని అడుగుతాడు. నా కోసం నువ్వేం చేసావో కాదు, నీ కోసం నేనేం చేశాను తెలుసా నీకు అంటాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు వాట్ యు డిడ్ ఫర్ మీ కాదు, వాట్ ఐ డిడ్ ఫర్ యూ. నీకు తెలుసా నేనేం చేశానో నీకు. ఎప్పుడైతే ఆయన చేసిన దాంట్లో నువ్వు ఆ స్థిరత్వము పొందుతావో నీకు గొప్ప ధైర్యం ఉంటుందంట. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జీసస్. అసలు మొత్తము యేసే. ఆమేన్. సో ఏం చేస్తుందంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట్లాడు, హిజ్ లవ్ కంపెల్స్ మీ అంట. ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుందంట, బలవంతము చేస్తుందంట. ఏంటి? సువార్త చెప్పడానికి. సో సువార్త చెప్పు అనే కంటే కూడా ఆయన ప్రేమ గురించి చెప్తే చాలంట మనిషికి. హల్లెలూయా. ఆ ప్రేమ ఏం చేస్తుంది, మనల్ని బలవంతం చేస్తుందంట. గో, కమ్ ఆన్ మ్యాన్, ఎక్స్పోజ్ మై లవ్. నా ప్రేమ ఎట్టిదో చెప్పు. చాలామంది డూస్ అండ్ డోంట్స్, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అంటుంటారు. కాదు, అది కాదంట ముఖ్యం. అందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి రూల్స్ రెగ్యులేషన్ చెప్పమనిలే, సువార్త ప్రకటించమంటాడు. హల్లెలూయా. ప్రీచ్ ద గాస్పెల్. సో ఈరోజు కొంచెం డిమాన్స్ట్రేషన్ ఉంటుంది మీకు. యా, మైకా chapter 2 verse 13. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఉంచమ్మా ఇక్కడ వర్స్ ఇట్లానే పెట్టమ్మా. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఇంగ్లీష్లో అంటాడమ్మా, ద బ్రేకర్ అంటే
అసలు పడగొట్టేస్తాడు బ్రేకర్. దేవునికి మనుషులకి మధ్య వచ్చిన ప్రతి ఒక్క ద్వారాన్ని, ప్రతి ఒక్క దుర్గాన్ని పగలగొట్టువాడు ఆయనే. ఆమేన్. The breaker is come up before them. They have broken up and have passed through the gate and are gone out by it, and their king shall pass before them, and the Lord on the head of them. ఇది కింగ్ జేమ్స్ మా ఇది. యూ హ్యావ్ యాంప్లిఫైడ్ ఉందా? సరే ఉంటే పెట్టు ఇది ఒకటి. అంటే వి విల్ డిఫరెంట్ టర్మినాలజీ, అసలు అమేజింగ్, ఈజీగా యాంప్లిఫైడ్, ఈజీగా అర్థం అవడానికి మన దేవుడు ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఈరోజు మీ జీవితంలో ఉన్న ప్రతి ప్రాకారము, అపవాది చేసిన ప్రతి ప్రాకారముకు దేవుడు అంతం పలుకుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఐ డోంట్ నో వాట్ దట్ ఈస్, నాకు అదేంటో నాకు తెలియదు. కానీ ఇన్ని సంవత్సరాలుగా మీ జీవితాలలో ఒక పెద్ద గోడ ఉందేమో, ఆ చెప్పుకోలేని బాధ ఉందేమో. నువ్వు అంటున్నావేమో, దేవా నేను ఎందుకు, వై డింట్ ఐ ప్రాస్పర్ మ్యాన్? నువ్వు అడుగుతున్నావేమో, వై డింట్ ఐ ప్రాస్పర్? నువ్వు అన్నావు కదా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఏది ఐశ్వర్యమో? నేను చేసిందల్లా ఎందుకు ఫెయిల్యూర్ అవుతోంది? నా జీవితం ఎందుకు ఇలా ఉంది? ఏముందో దానికి అడ్డుగోడ ఏంటో తెలీదు మనకు. కానీ ఈరోజు దాన్ని పడగొట్టువాడు నీ జీవితంలోకి వస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. దాన్ని పడగొట్టువాడు నీకు ముందుగా వెళ్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. టుడే ఈజ్ యువర్ డే ఆఫ్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు నుంచి నీ జీవితం మునుపటి వల్లే ఉండదు. టుడే ఈజ్ యువర్ డెలివరెన్స్. అవర్ గాడ్ ఈజ్ అ వారియర్ అంట. ఆయన యుద్ధం పోరాడే దేవుడు, యుద్ధము చేసే దేవుడు. నీతో యుద్ధము చేయట్లే, నీ పక్షమున యుద్ధము చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీ పక్షమున యేసు ప్రభు వచ్చింది నీ పక్షమున యుద్ధము చేయడానికే, నీ కొరకు మరణించడానికే వచ్చాడు ఆయన. నీ కొరకు మరణించి పైగా ఉచితముగా ఆయన ఇన్హెరిటెన్స్ ఇచ్చాడంట. మనకి చెందాల్సింది ఆయన ఇచ్చాడంట మనకు. మేబీ దేవా నువ్వు వచ్చావు, చేశావు నా కోసము, అయినను మేము ఆ ఇన్హెరిటెన్స్, ఆ స్వాస్థ్యం అనుభవించట్లేదేవా? ఏంటి నాకు తెలియాల్సిన పని ఏంటి? ఏం తప్పుంది నాలో ఏమన్నా ఇంకేమన్నా నేర్చుకోవాలా నేను అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు బయలుపరుస్తాడు అది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్రీ ప్రతి బంధకం ఈరోజు నీ జీవితం నుంచి తొలగిపోవును గాక, ప్రతి సంఖ్యలు తెగిపోవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చాలా స్పెసిఫిక్ అండ్ స్ట్రైట్ మాట్లాడతాడంతే ఆయన. మనం చేయాల్సిందల్లా నమ్మడమే. ఆల్ దట్ యు గాట్ టు డూ ఇస్ జస్ట్ బిలీవ్. ఆమేన్. హల్లెలూయా. ఐ బిలీవ్ అని చెప్పండి. నేను నమ్ముతున్నా యేసయ్య. ఈ బ్రేకర్ ఎవరో కాదు, మన యేసయ్యనే. ఈరోజు ప్రతి ఒక్క ద్వారము అయితే ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు పగిలిపోతాయి అంతే ఈరోజు నీ జీవితాల్లో. హల్లెలూయా. ఇన్ని రోజులు నువ్వు పోరాడుతున్నావేమో, ఆ ఇత్తడి తలుపుతో పోరాడుతున్నావేమో. ఎంత పోరాడినా అది ఏమి కావట్లే, కానీ ఆయన వస్తున్నాడు. ఇత్తడి తలుపులు పగిలిపోతాయి, ఇనుప గడియాలు పగిలిపోతాయి నీ జీవితాల్లో ఈరోజు. ఎందుకంటే హీజ్ అ బ్రేకర్. ఆయన వచ్చి ప్రతి ఒక్క ద్వారాన్ని పగలగొడుతున్నాడు అంతే. హల్లెలూయా. పగలగొట్టువాడు, దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ నేమ్. ఆమేన్. ఈరోజు మీ ఇంటికి వెళ్ళి చెప్పండి, పగలగొట్టువాడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ కుటుంబాన్ని పగలగొట్టడానికి రాలే, నీ కుటుంబాన్ని పగలగొట్టాల్సిన ప్రతి ఒక్క ఆయుధాన్ని పగలగొట్టడానికి వస్తున్నాడు ఆయన. నీ కుటుంబానికి కట్టడానికి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హి ఈస్ కమింగ్ టు బిల్డ్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా. ద బిల్డర్ ఈజ్ హియర్, ఆల్సో ఈజ్ ఎ డిస్ట్రాయర్. ఆయన డిస్ట్రాయర్ కూడా. ఏంటి ఆ డిస్ట్రాయర్? డిస్ట్రాయర్ ఆఫ్ ఈవిల్.
ఆయన హౌ గాడ్ అనాయింటెడ్ జీసస్ అంట. ఆయన మేలు చేస్తూ అపవాది క్రియలను లయము చేయడానికి వచ్చాడు. ఆ ఏ క్రియ అయితే నిన్ను బంధకంలో ఉంచిందో ఆ బంధకాలన్నిటికీ అంతం ఈ రోజే. హల్లెలూయా, ఆమేన్. హీస్ కమింగ్, హీ హస్ కమ్ ఆల్రెడీ. హల్లెలూయా. మీకు ముందుగా వెళ్తున్నాడు ఆయన, మీకు ముందుగా. ఆయన అంటాడు చూడమ్మా, ఆయన మాటలోనే, ఇప్పుడు ఆయన మాటలోనే అంత పవర్ ఉందంట. ఆయన మాటలోనే ఆల్ పవర్ ఈజ్ ఇన్ హిస్ వర్డ్. ఎందుకంటే ఒక మాట అంటూ ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని హెచ్చించాడు, ఆయన మాటను హెచ్చించాడంట. హీ గివ్స్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ టు హిస్ వర్డ్. ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆ వర్డ్ కనుక నువ్వు ఆ బైబిల్లో తీసి చదవంగానే, దేవా ఈ మాట చప్పున నాకు జరుగునుగాక. ప్రతి సమస్యకు ఆ వాక్యం ఉందంట. కుటుంబ సమస్యకు వాక్యం ఉందంట, రోగానికి వాక్యం ఉందంట, ఫైనాన్సెస్కి వాక్యం ఉందంట, ఉద్యోగానికి వాక్యం ఉందంట. ప్రతి దానికి ఆ వాక్యం ఉందంట, మనకి ఆ రిలేటెడ్గా ఉందంట. ఎప్పుడైతే ఆ వాక్యం మనం దక్కించుకుంటామో, నమ్ముతామో, అన్నారంట, దేవా ఈ మాట, నువ్వు చెప్పిన ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడాలి అని మనం అడగాలంట. ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక కోర్టులో కేసు ఉంటే కనుక అడ్వకేట్ని హైర్ చేసుకుంటాము. మనమేంటి చెప్పలేం కదా, దేవా యువర్ ఆనర్ నా జీవితాలు ఈ సమస్య, అది మోసం చేసేది, ఇది అది అని ఏం చెప్పలేము. మనం జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు అకార్డింగ్ టు దిస్ లా, అకార్డింగ్ టు దిస్ అని చెప్తూ ఉంటాం కదా. అది కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇమోషన్స్తో వెళ్ళొచ్చు, కానీ ఆయన మాట తీసుకొని వెళ్తే అంట, ఒకప్పుడు యెహోషాపాత్ మీద 3 రాజులు దండెత్తొస్తాడు, 3-5. ఓకే, వచ్చిన తర్వాత అంటాడు, నాకు వీటితో పోరాడే బలము నాకు లేదు. కరెక్టే, అది ఇమోషన్. కానీ నువ్వు అన్నావు కదా, అలా వచ్చినప్పుడు నీ సన్నిధికి వచ్చి నీ గుడారం దగ్గరికి వచ్చి మేము మొరబెడితే నువ్వు విడిపిస్తావు, నువ్వు అన్నావు కదా. అప్పుడు దేవుడు మాట్లాడతాడు ఒక ప్రవక్త ద్వారా, యుద్ధము నీది కాదు, యుద్ధము నాది. యు గాట్ టు సే, స్టరప్ చేయాలి. నువ్వే అన్నావు కదా, నువ్వు మాట ఇప్పుడు చూడండి, నేను మీకు మాట చెప్పాను అనుకోండి, నేను నిలబెట్టుకోలేదనుకోండి, మీరు అనే హక్కు ఉంటుందంట. నువ్వు అన్నావు కదా, బికాజ్ యు గేవ్ ద వర్డ్. మనమే మన మాటకంత విలువిస్తే, దేవుడు మాట తప్పని దేవుడు ఎంత విలువిస్తాడు. హల్లెలూయా. మాట తప్పడు, మాట తప్పే ప్రసక్తే లేదు. కానీ నువ్వు మాట ఇచ్చి కొన్నిసార్లు నిలుపుకోవాలనుకుంటావు, కానీ నీ వల్ల కాదు, కొన్ని సర్కమ్స్టెన్స్ వల్ల. కానీ ఆయన మాట చెప్పాడా, ప్రతి సర్కమ్స్టెన్స్ దానికి లోబడాల్సిందే. నీ జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క అడ్డుగోడ ఈరోజు పగిలిపోయి తీరుతుందంతే. నువ్వు వచ్చే విధంగా నువ్వు పోయి ఈరోజు ఇక్కడి నుంచి యూ విల్ బి కన్స్ట్రక్టెడ్. ఒక శిల్పి మంచి చేయాలి అంటే కొట్టడం అవసరం అంట. నీ జీవితాల్లో పనికిరానివన్నీ దేవుడు కొట్టేస్తాడు ఈరోజు. హల్లెలూయా. నా వాక్యము సుత్తి వంటిది కాదా అంటాడు. హల్లెలూయా. ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ హ్యామర్. ఈరోజు హ్యామరింగే నీకు. హ్యామరింగ్ అంటే నీ మేలు కోసమే. హల్లెలూయా. ప్రతి అడ్డు కూడా నాశనం అయిపోతుంది ఈరోజు నీ మేలు కోసం. హీ ఈస్ బ్యూటిఫైయింగ్ యూ టుడే. హీ విల్ బ్యూటిఫై యూ, హీ విల్ గ్లోరిఫై యూ టుడే. హల్లెలూయా. ఆయన అంటాడు, నేను పుటమి వేసి తిని అంటాడు కదా యెషయాలో, నేను పుటమి వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను వేరొకడికి ఇచ్చువాడను కాను. ఆయన అంటాడు, ఎందుకు చేస్తున్నాడు ఈరోజు? పుటమి అంటే మనం చెప్పలేని కొలిమిలో వెళ్తామంట. సమ్టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ వై వీఆర్ గోయింగ్ త్రూ దిస్ ఫైర్. వీ రియలీ డోంట్. బట్ వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర మొరబెడతామంట, వెళ్ళి దేవా అని. తెలియదు ఆ వేదన, ఆ బాధ. మ్యాన్, యూ క్యాంట్ ఎక్స్ప్రెస్ సమ్ టైమ్స్. నువ్వు చెప్పుకోలేని వేదన.
దానికి ఆ సమస్యకు పరిష్కారం ఏంటో తెలియదు మనకు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది అంటారు. ఏం చేయ, ఎవరికి వేరే వాళ్ళకి చెప్పుకోలేము. దానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే బ్రేకర్ రావాల్సిందే మన దేవుడు. హల్లెలూయా. హీ హస్ టు కమ్, హీ హస్ టు కమ్. ఎందుకంటే ప్రతి దానికి పరిష్కారము మన యేసే. నువ్వు ఎన్ని చేసుకోవాలి, ఎన్ని కట్ చేసుకోవాలి, ఎన్ని చేయాలనుకున్నా అసలు కరెక్ట్గా కట్ చేసుకోలేమ్మా. అందుకే దేవుని ప్రార్థన అనగానే ఇన్విటేషన్ టు హిమ్. నా వల్ల కాదు, నువ్వు కావాలి నాకు, నువ్వే చేయగలవు. ఆమేన్. ఓన్లీ హీ కెన్ డూ ఇట్. 5 మంది రాజులతో పోరాడే బలం ఈయన దగ్గర లేదు, కానీ ఆయన దగ్గర ఉన్నది. ఆమేన్. ఈయన చేయాల్సిందల్లా ఆరాధన అంట. ఎందుకు? నీ వంటి వాడు ఒక్కడును లేడు. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి డాక్టర్ అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ దేవుడు కాదు ఆయన. ఆయనకు కూడా దేవుడు అవసరమే. హల్లెలూయా. ఆయన మన యేసు ప్రభు పేరేం తెలుసా? ఫిజిషియన్, గ్రేట్ ఫిజిషియన్ అంట. తెలుగులో ఏంటమ్మా అది? పరమ వైద్యుడు. వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు. ఆయన చేయబెట్టక్కర్లే, గీయక్కర్లే, కోయక్కర్లే, ఆయన ఒకటే మాట చాలంట. హల్లెలూయా. వాట్ ఎ గాడ్ దట్ వి హ్యావ్, వాట్ ఎ సేవియర్ దట్ వి సర్వ్. ఆమేన్. హల్లెలూయా. మ్యాన్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ దిస్ మార్నింగ్. ఎందుకంటే నాకు ఫుల్ బీటింగ్ ఉంది. ఆ ప్రీచర్ అంట, God makes him to go through so many situations of life so that he can understand what you're going through. Jesus anta has gone through so many ways, so many turnings. Annitlo vellanta, he understood all our emotions anta, yet without sin. Now he sympathizes mana bhavodrekalato. Ayana సహానుభవం గలవాడు. ఆ సహనం చూపిస్తాడంట. ఈరోజు అందుకే మొన్న లాస్ట్ టైం నేను చదివాను కదా, మొన్న కీర్తనాకారుడు దావీదు అంటాడు 13:1 చూడమా, అది 13:1ఏనా? సామ్స్ 13:1లో ఈ క్వశ్చన్ చూడండి, అసలు అమేజింగ్. మొన్న చదివాను లాస్ట్ టైం. ఈ ఇమోషన్స్ వల్ల సామ్స్ 13:1 పెట్టమా. 13:1 కదా, ఇజ్ ఇట్? చూడమ్మా, ఇది ఎవడైనా అడగలరా? ఎంత దమ్ము ఉండాలి మనిషికి. ఏమంటాడు చూడండి, హౌ లాంగ్ విల్ దో ఫర్గెట్ మీ? ఫర్ ఎవర్, ఫర్ ఎవర్ అని మళ్ళీ క్వశ్చన్ మార్క్. నిత్యం మర్చిపోతావు నువ్వు నన్ను అంటే? లుక్ ఎట్ ద లాంగ్వేజ్. ఎంత దమ్ము ఉండాలా, ఎంత ధైర్యం ఉండాలా, ఎంత ఫ్రెండ్షిప్ ఉండాలి. హియర్ వీఆర్ సీయింగ్ ఎ ఫ్రెండ్. హౌ లాంగ్ విల్ యూ ఫర్గెట్ మీ ఓ లార్డ్? హౌ లాంగ్? మేబీ నువ్వు అంటున్నావు ఈరోజు, ఎన్ని రోజులు దేవా, ఎన్ని సంవత్సరాలు, నిత్యము అసలు నువ్వు ఉన్నావా? ఇమోషన్స్ ఉన్నావా అనగానే, అదే కనుక వేరే రిలీజియన్లో అయితే కనుక అసలు మండిపోయి అసలు ఏదో. కానీ ఇక్కడ మన దేవుడు అంట ఇమోషన్స్ ఉన్నాయంట, మంచి ఇమోషన్స్. ఇలా హీ అండర్స్టాండ్స్ అవర్ ఫీలింగ్స్ అంట. వచ్చి అంటాడు చూడమ్మా, హౌ లాంగ్ విల్ యూ ఫర్గెట్ మీ ఓ లార్డ్? ఫర్ ఎవర్? హౌ లాంగ్ విల్ యూ హైడ్ యువర్ ఫేస్ ఫ్రమ్ మీ? ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటాడు దేవుడు? అది ఆయన క్యారెక్టరా? నో వే. ఏమో ఆ రోజు నీ పాపాలే నన్ను దాచుకునేలాగా చేసినాయి అంటాడు దేవుడు కదా. ఐజాయా 59:1 ఇక్కడ చూడమ్మా. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, నేరకయుండునట్లు. దేవుడు చూడు ఏంటి, యు వాంట్ టు నో అబౌట్ యువర్ గాడ్? ఇక్కడ చూడండి, బిహోల్డ్ ద లార్డ్స్ హ్యాండ్ ఈస్ నాట్ షార్టెండ్ ఎట్ ఆల్. ఆయన చేయి చిన్నది కాదు, నేను రక్షించలేకపోయేంత చిన్నది కాదు. దట్ ఇట్ కెనాట్ సేవ్ యు, నార్ హిస్ ఇయర్ డల్ విత్ డెఫ్నెస్ దట్ ఇట్ కెనాట్ హియర్. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఏమొచ్చాయంట?
అడ్డం వచ్చిందంట. ఈరోజు ఆ అడ్డాన్ని దేవుడు సుత్తితో ఆయన బ్రేకర్ తీసి పడేశాడు. హల్లెలూయా. యేసును పంపించు. హల్లెలూయా. ఈ రోజే ఏమో ఇన్ని రోజులు నువ్వు అన్నావేమో, తీసేసినప్పటికీ నీకు తెలియదు, కానీ దేవుడు తీసేశాడు. హల్లెలూయా. ఆ అడ్డాన్ని తొలగించడానికి వచ్చాడు, నిన్ను తొలగించడానికి రాలే. హీ కేమ్ టు డిస్ట్రాయ్ దట్ సిన్ అంట. అందుకే అంట ఆయన వచ్చి ఆయన పాపాన్ని హీ జడ్జ్డ్ సిన్ అంట. పాపానికి తీర్పు తీర్చాడంట, నీకు కాదంట. ఆమేన్. పాపానికి తీర్పు ఎక్కడుంది? రోమన్స్ 3 and 4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేనికి శిక్ష విధించాడంట? ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడంట. ఈరోజు శిక్ష నీకు నాకు కాదంట, పాపానికి. ఇది ఈ యొక్క గ్రేస్ అనేది అమేజింగ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఈ చాలామంది అనుకుంటాము గ్రేస్ ఇవ్వగానే లైసెన్స్ వచ్చిందని. కాదు. when you enjoy grace, when you receive grace, you overcome sin. Amen. అందుకంటే రోమన్స్ 8:14లో for sin shall not have dominion over you, for you are not under the law but under the grace అంటాడు. Amen. అంతే కదా. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఒక గ్రేస్ అనేది దేవుడు, అందుకే ఆ కృప అనేది యేసు ప్రభు వల్ల వచ్చిందంట. ధర్మశాస్త్రము మోషే వల్ల వచ్చిందంట. కృపయు సత్యము యేసు వల్ల వచ్చిందంట. యు చూస్ హూమ్ యు వాంట్. మోషే కావాలా, యేసు కావాలా? ఎందుకు? యేసు అంట హీఈస్ గ్రేటర్ దెన్ మోసెస్. ఆమేన్. సో లెట్ us not go and stoop down to law.